ఆర్ యు రెడీ? యేసయ్య సహవాసముగా కూడడానికి కృపను అనుగ్రహించు దేవా. ఆదిమ సంఘం ఒక ఇంటిలో అందరూ కూడుకునేవాళ్ళు. దాన్ని ఏమంటారు? టుగెదర్గా ఏమంటారు దాన్ని? సహవాసముగా వాళ్ళు కూడుకునేవాళ్ళు. వాళ్ళు డాబా పైన అందరు కలిసి కూడుకునేవాళ్ళు. ఏమంటారు దాన్ని? చెప్పండి నాన్న. సహవాసం. వారు గుడారాలు వేసుకొని అందరు కలిసి కూడుకునేవాళ్ళు. ఏమంటారు దాన్ని? అటువంటి సహవాసముగా వారి గృహాలలోను, ఇంటి పైనను, ఒక్కొక్క స్థలములోను, గుడారములలో వారు కలిసి సహవాసముగా కూడుకొని ఉంటుండగా కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, చర్చిలో దేవుడే, ఇంటిలో కూడా దేవుడే. చర్చిలో స్తుతులు ఉన్నాయి, ఇంటిలో కూడా స్తుతులు ఉంటాయి. ఈ చర్చిలో ప్రార్థన ఉంటుంది, ఇంటిలో కూడా ప్రార్థన ఉంటుంది. చర్చిలో ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు, ఇంటిలో ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. చర్చిలో వాక్యం విన్నా వాక్యమే దేవుడే మనతో మాట్లాడేది. అక్కడ మనం బైబిల్ చదివిన దేవుడు మనతోనే మాట్లాడేది. చర్చిలో దేవుని స్తుతిస్తాం, ఇంటిలో కూడా మనం దేవుని స్తుతిస్తాం. చర్చిలో మనం దేవుని ఆరాధిస్తాం, ఇంటిలో కూడా మనం ఆరాధిస్తామని చెప్పి కొంతమంది ఆ కలిసి కూడుకోవడానికి, అంటే సహవాసముగా కూడుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఇష్టపడక ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటిలో కూర్చొని బైబిల్ చదవటం, ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం చేస్తున్నారు. అది చూసి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుకి ప్రేరేపించి ఏమని తెలియపరుస్తున్నాడంటే, నాతో పాటు చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమను చూపుటకును సత్కార్యముల చేయుటకును ఒకనినొకడు పురికొలపవలనని ఆలోచింతుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అంటే అప్పుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, అలా ఒంటరిగా చేయకండి, ఏం చేయండి, సమాజంగా కూడండి. అంటే ఆయన ఆ దినము సమీపించుట, ఏ దినం? ఆ ప్రభు రాకడ సమీపించుట, లేకపోతే ఆ నిరుత్సాహం సమీపించుట, ఆ వేదన సమీపించినప్పుడు మరీ ఎక్కువగా ఏం చేయాలంట? సహవాసంగా కూడి ఆరాధించాలి అంట. ఇంగ్లీష్లో లెట్ us not give up meeting together as some are in the habit of doing, but let us encourage one another, and all the more as you see the day approaching. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగాడి మనసు సాతానుగాడి యొక్క కర్మాగారం. ఒంటరిగా ఉండడానికి. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు పెళ్ళైనా సరే ఆమె ఒక మొబైల్ ఫోన్, ఈయనొక మొబైల్ ఫోన్. ఇదేంటిది? ఒంటరిగా. మొన్న నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిస్తున్నారు. తల్లి బిడ్డనేమో ఎయిర్పోర్ట్లో పడుకోబెట్టింది కింద, ఈమెమో వాట్సాప్లో చూసుకుంటుంది. బిడ్డను కూడా చూడటానికి టైం లేదు. ఒంటరిగా గడపడానికి ఏం చేస్తున్నారు ప్రజలు? ఇష్టపడుతున్నారు. కానీ సహవాసంగా ఉండడానికి ఎవరికి ఇష్టం లేదు. ఒక అతను అంటున్నాడు, నేను ఆన్లైన్లో సర్వీస్ చూస్తున్నాను అన్నయ్య, ఆన్లైన్లో వాక్యం వింటున్నా, యూట్యూబ్ లైవ్లో వాక్యం వింటున్నా, ఫేస్బుక్ లైవ్లో నేను వింటున్నా, ప్రతిరోజు యూట్యూబ్లో వింటున్నా. అలా ఉండటానికి కాదు. ఆ మీడియాలన్నీ మనకి ఇచ్చింది ఎందుకు తెలుసా? ఒంటరిగా ఆరాధించడానికి కాదు. అది మామూలే, అది సోమ మంగళ బుధవారం చేసుకో. కానీ శుక్రవారం ఆదివారంగా ఉంది. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు సహవాసంగా కూడి ఆరాధించాలి. సాతానుగాడు వేసే భయంకరమైన తంత్రం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? చర్చిలో దేవుడే, ఇంట్లో దేవుడే. చర్చిలో స్తుతులు అంగీకరిస్తాడు, ఇంట్లో కూడా దేవుడు స్తుతులు అంగీకరిస్తాడు. చర్చిలో దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు, ఇంట్లో కూడా అంగీకరిస్తాడు. అది వాస్తవమే. కానీ దేవుని ఉద్దేశం మనం జరిపించాలి.
దేవుడు ఏదెను తోటలో ఆదామును ఏర్పాటు చేశాడు. ఆదామును ఏర్పాటు చేయగా దేవుడు ఆదాము ఎంత సత్సంబంధం ఉండేదో, ఎంత ప్రేమ కలిగి ఉండేవాళ్ళో, ఎంత ఐక్యతగా ఉండేవాళ్ళో, ఎంత పరిశుద్ధంగా ఉండేవాళ్ళో. దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు, ఆదాము దేవునితో మాట్లాడేవాడు, ఎంతో సహవాసం కలిగి ఉండేవాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అవ్వా ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉంటే మనకేంటండి బాబు? దేవునితో ఉంటే దేవుడు అన్నమాట, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాము అన్నాడంట, దేవుడా నేను నీతో ఉన్నానయ్యా, ఇకేంటి దేవా, నాకు ఇంకెవ్వరితో సంబంధం వద్దు. నో నో నో, నేను ఆత్మస్వరూపిని, నువ్వు శరీరధారివి, నీకు నీలాంటి వ్యక్తి సహవాసం కావాలి. ఈ రోజున మన దేవుడు ఆత్మస్వరూపి, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీలో తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీలో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది. అవును, నేను ఒంటరిగా జీవించడానికి కాదు, దేవాది దేవుడు నేను ఏర్పాటు చేసింది ఏంటి తెలుసా? ఎవరితో సహవాసం కలిగి ఉండాలో, ఏ చర్చితో సహవాసం కలిగి ఉండాలో, ఏ సమాజంతో కలిసి ఉండాలో, ఏ ప్రార్థనా మందిరంతో కలిసి ఉండాలో, ఆ మందిరముతో నువ్వు కలిసి ఉండాలి, ఆ దైవజనులతో కలిసి ఉండాలి, ఆ విశ్వాసులతో నువ్వు కలిసి ఉండాలి. చూడండి, హెచ్ తర్వాత URCH ఏంటిది? చర్చ్. అక్కడ ఏముంది మధ్యలో? యు ఆర్ ఏ చర్చ్. నువ్వు సంఘం, సంఘంలో నువ్వు ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుడే చెప్పాడు, నేను మాత్రమే కాదు, నువ్వు ఎవరితో కూడా సహవాసం కలిగి ఉండాలా? అవ్వమ్మతో సహవాసం కలిగి ఉండాలి, అప్పుడే లైఫ్ థ్రిల్లింగ్ ఉంటుంది అన్నాడు. అలాగే యేసయ్య ఇప్పుడు చెప్పేది పౌలుతో కూడా, నాతో మాత్రం కాదు, ఇంట్లో తోటి విశ్వాసతో సహకారిగా ఉండాలి, తోటి విశ్వాసతో సహవాసం కలిగి ఉండాలి, అప్పుడే లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది అన్నమాట. డిఎల్ మూడీ అన్న ఒక గొప్ప భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఈ వాక్యం ఆధారపడి ఏమని ఒక ఉదాహరణ చెప్పాడంటే, ఒక ఆమె కట్టెల పోయి మండిస్తుందంట. ఏం మండిస్తుంది? ఎన్నో కట్టెలు ఉన్నాయి, 20-30 కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెలు ఉంటే ఒక కట్టె అనుకుందంట, ఒక ఫైర్ వుడ్ అనుకుందంట, ఒక కట్టె అనుకుందంట, లోపల మండుతున్నాను, అదేదో నేను ఒక్కదాన్నే మండుతాను అని చెప్పి ఆ కట్టె బయటకు వచ్చేసింది. కట్టె బయటికి రాగానే ఆ కట్టె మండుతుందా మండదా? మండితే ఇక్కడ ఎలా మండుతుందో అలాగే మండుతుంది, ఇక్కడ ఎలా వెలిగిస్తుందో అలాగే ఒంటరిగా వెలుగునిస్తుంది. ఇక్కడ ఎలాగైతే హీట్ ఉత్పత్తి చేస్తుందో అలాగే ఒంటరిగా హీట్ ఉత్పత్తి చేస్తుంది. కానీ గాలి రాగానే, వర్షము రాగానే, నీళ్లు పడగానే అది ఆరిపోయింది. అయ్యో అనుకొని చెప్పి మళ్ళా ఆ అన్ని సహవాసముగా ఉండే కట్టెల్లోనికి రాగానే ఆ కట్టెలు ఏమైనాయి? తిరిగి మండుతుంది. ఈ రోజున మందిరంలో కూడా అంతే. ఇక్కడ ప్రార్థనే, ఇంటిలో కూడా ప్రార్థనే, ఇక్కడ వాక్యమే, ఇంటిలో కూడా వాక్యమే, ఇక్కడ వాక్యమే, నెట్లో కూడా వాక్యమే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, తుఫాను నీ మీదకి వచ్చినప్పుడు, ఒక ఆర్థిక ఇబ్బంది తర్వాత ఇంకొక ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఆరిపోతావు. అటువంటి టైంలో నువ్వు గనక సహవాసముతో ఉంటే మళ్ళా నువ్వు తిరిగి మండుతావు. ఈ రోజున సహవాసముగా కూడటానికి ఏం చేయొద్దు? మర్చిపోవద్దు, మరలా నువ్వు సహవాసంతో కలు. అక్కడ ఉద్దేశించింది ఏంటంటే, మళ్ళా మందిరముతో నువ్వు కలు, మళ్ళా చర్చితో కలు, మళ్ళా విశ్వాసులతో కలు, నువ్వు మళ్ళా తిరిగి మండుతావు. యమ్మాయ గ్రామంలో 2 యేసు ప్రభు వారిని వెంబడించారు. ఎవరిని వెంబడించారు? యేసు ప్రభు వారిని వెంబడించారు. యేసు ప్రభు వారిని వెంబడిస్తగానే యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల తర్వాత గోల్గోతా కొండ మీద ఆయన మరణించారు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డాడు. వాళ్ళు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళకి వేదన కలిగింది, వాళ్ళకి దుఃఖం కలిగింది. ఏంటా ఇలా జరిగింది అనుకున్నారు. కానీ యేసయ్య తిరిగి లేచాడు అంటే నమ్మల. వాళ్ళిద్దరు కలిసి పాత ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుండగానే నా యేసయ్య వాళ్ళిద్దరి మధ్యలో ప్రత్యక్షమై ఆరిపోయిన వాళ్ళ గుండెలను మండించాడు. వారి హృదయాల్ని మండించగానే మళ్ళా యేసయ్య తనకు తానే కనపరుచుకున్నాడు. నేనే ఆ తిరిగి లేచిన యేసయ్యని,
నేనే సిలువలో మరణించిన వాణ్ణి, నేనే సమాధి చేయబడిన వాణ్ణి, నేనే తిరిగి లేచిన వాణ్ణి అని రుజువుపరచగానే అమ్మా యేసయ్య అన్నాడు. యేసయ్య అప్రత్యక్షమయ్యారు. యేసయ్య కనబడకుండా పోగానే బైబిల్ చెప్తుంది వాళ్ళిద్దరూ ఎమ్మాయా గ్రామంలో ఉండలా మరలా ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి తిరిగి వెళ్ళారు. ఎందుకోసం? మళ్ళా చెప్తాను, మళ్ళీ ఊరికే చప్పలు కొట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మాయా గ్రామంలో ఉండలా మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము అన్నానా? ఎమ్మాయా గ్రామంలో ఉండలా మళ్ళా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకని? యెరూషలేములో ఏముంది? సహవాసం. ఇక్కడ ఉంటే మళ్ళా మేము ఆరిపోతామో, ఇక్కడ ఉంటే మా మంట ఆరిపోద్దేమో. ఒక్కసారి దేవుడు వెలిగించాడు, ఇక్కడ వెలిగిస్తాడు దేవుడు, అక్కడ వెలిగించిన దేవుడు ఇక్కడ వెలిగించాడని వదిలేలా మళ్ళా సహవాసంగా కూడారు. వాళ్ళు గొప్ప సువార్థికులుగా మార్చాడు నా దేవుడు. ఈ పగటి వేళ సహవాసంగా కూడడానికి మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఒక మాట మీరు గమనించండి, సహవాసంగా కూడినప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనం చూడగలం. ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడినా వారి మధ్యములో నేనుంటా. అంటే ఏంటి? అంటే ఏంటి? సహవాసం. కొంతమంది ఎవరితో కలవడు. అంటే పక్కన ఉన్న స్త్రీ ఒక యవనస్తురాలు పక్కన ఉన్న యవనస్తురాలతో కలవలేని నువ్వు కనబడని దేవునితో నువ్వు ఎలా కలవగలవు? మీ నాన్నతో మాట్లాడినాను నువ్వు, మీ నాన్నతో ఐకమత్యంగా లేని నువ్వు, మీ అమ్మతో ఐకమత్యంగా లేని నువ్వు కనబడని దేవుడితో నువ్వు ఎలా ఐకమత్యంగా ఉండగలుగుతున్నావు? దేవుడు అనేది మీరు సహవాసంగా అక్కడ ఉంటే నేను అక్కడ ప్రత్యక్షమవుతా. మనం సహవాసంగా ఉంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రజలకు చూపెట్టొచ్చు. అంటే దానికి అర్థం ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో దేవుని యొక్క గొప్పతనం మనం చూపెట్టగలం. ఇప్పుడు ఆమేన్ అనాలి. ఒకళ్ళు 1000 మందిని తరమగలరు, ఇద్దరు 10,000 మందిని తరమగలరు. ఏమంటారు దాన్ని? కానీ సాతానుగాడి అజెండా ఏంటి తెలుసా? మనం సహవాసంగా ఉండడం వాడికి ఇష్టం కాదు. ఎందుకంటే నువ్వు సహవాసంగా ఉంటే పరలోకం నీ ఇంటిలో దిగుతుంది గనక, పరలోకం భూమి మీద దిగుతుంది గనక, పరలోకం మన యూతోత్సవంలో దిగుతుంది గనక, పరలోకం మన యూతోత్సవంలో దిగుతుంది గనక. ప్రైజ్ ది లార్డ్. దేవుని గొప్పతనాన్ని నువ్వు చూపెట్టగలవు. ఒకరోజు తండ్రి కూతుర్లు పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నారంట. పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే విమానం ఆకాశంలో అలాగ వెళ్తుందంట అని. వెంటనే పాప అడిగింది, ఎక్కడి నుండి ఆకాశంలో ఉన్న విమానం చూస్తే ఆ విమానం ఎలా కనబడిద్ది? ఈ పాప అడిగిందండి, డాడీ ఎప్పుడు విమానం చూడాల? ఈ పాప, డాడీ విమానం ఎంత పెద్దది డాడీ, విమానం ఎంత పెద్దగా ఉంటుంది డాడీ. డాడీకి ఏం చేయాలో అర్థం కాక ఆ విమానం అలా పైకి వెళ్తుంటే ఇలాగ అన్నాడంట. ఏమన్నాడు? ఇలాగనగానే ఎక్కడి నుండి చూస్తుంటే విమానం ఈ 2 గ్యాప్లో పట్టేసింది. ఈ విమానం ఈ 2 గ్యాప్లో పట్టేసింది కింద నుండి చూస్తుంటే. పాప అంది, ఇంత చిన్నదా డాడీ విమానం? అవునమ్మా. ఇక నీకు ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావట్లా. కొన్ని నెలల తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిందంట. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇంకా విమానం దగ్గరికి వెళ్ళా, రన్వే దగ్గరికి వెళ్ళా. దూరం నుండి చూస్తే డాడీ విమానం ఎంత పెద్దది డాడీ అనగానే డాడీ ఇంత అన్నారంట. ఆ విమానం ఎంతలో పెట్టేసింది? ఈ చేతి అంత బార్లో పట్టేసింది. ఓహో అంతేనా? ఆ రన్వే దగ్గరికి వెళ్ళగానే ఇంత బారు, ఇంత వెడల్పు చూసి డాడీ ఇంత పెద్దదా విమానం? అలాగే దేవుడు కూడా ఉన్నాడే. దేవుడు కూడా ఎక్కడి నుండి చూస్తే మనకి చిన్నగా కనబడతాడు. ఆయనకి దగ్గరయ్యే కొలది ఇంత గొప్ప దేవుడా, ఇంత శక్తి కలిగిన వాడా, ఇంత పెద్దవాడా, ఇంత అసాధారణమైన కార్యాలు చేయగలడా? ఆయనకి సమీపించిన కొలది ఆయన గొప్పతనం నీ జీవితంలో జరుగుతుంది. చప్పట్లు కొడుతుండగా యవన చెల్లి, యవన తమ్ముడు, మనం ఎప్పుడైతే సహవాసంగా ఉంటామో, ఎప్పుడైతే మనం సహవాసంగా ఉంటామో దేవుని యొక్క గొప్పతనం మన మందిరం నుండి మనకు తెలియబడుతుంది. బ్రాందీ షాపులు ముయ్యబడతాయి, పాపపు శాలలు ముయ్యబడతాయి. మనం ఐకమత్యంగా ప్రార్థన చేస్తే పాపానికన్నా పరిశుద్ధత గొప్పది అని దేవుడు నీకు నాతో రుజువుపరుస్తాడు. అటువంటి సహవాసంగా కూడే యవనస్తులు దేవుని కొరకు నిలబడను గాక. 2 చేతుల పైకి యేసయ్యా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అనండి.
ఆమేనండి. విమర్శలు పక్కన పెట్టి ఆమేనండి. నా వైపు చూడండి. ఆర్ యు రెడీ? రెండు చేతుల పైకి యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేనండి. విమర్శలు పక్కన పెట్టి, విమర్శలు పక్కన పెట్టి, ఎగతాళి పక్కన పెట్టి, దూషణ మాటలు పక్కన పెట్టి, విమర్శించే సమయం కాదు ఇది, ఎగతాళి చేసే సమయం కాదు ఇది. యేసయ్య రాబోతున్నాడు. మందిరాన్ని, దేవుని భక్తులను, మన యవనస్తులను విమర్శలకు తీసుకెళ్లి, ఎగతాళికి తీసుకెళ్లి ఆత్మలను నరకానికి నడిపిస్తుండగా మన గురి మిస్ అవ్వకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? వాడు మామూలు తంత్రగాడు కాదాడు. ఆమేనంటానా? ఆడు మామూలు తంత్రగాడు కాదాడు. మన గురిని తప్పించడం ఆడి పని. ఆత్మల సంపాదన నుండి యవనస్తులను పాపపు కూప నుండి బయటికి లాగే గురి నుండి మన కళ్ళు అటువైపు తిప్పుతాడు, మన కళ్ళు ఇటువైపు తిప్పుతాడు, మన కళ్ళు అటువైపు తిప్పుతాడు, మన కళ్ళు ఇటువైపు తిప్పుతాడు. అప్పుడు వెంటనే గుర్తెరగాలి, ఏది ఏమైనా నా టార్గెట్ నేను మిస్ అవ్వను. చప్పట్లు కొడుతుండగా అటువంటి యమన చెల్లులు లెగును గాక, అటువంటి యమన తమ్ములు లెగును గాక. హల్లెలూయా. సంఘం ఐక్యతతో ఉంటే, యవన చెల్లులు యవన తమ్ములు సహవాసం కలిగి ఉంటే, ఆర్ యు రెడీ? రాజు రాసిన శాసనాన్ని కూడా కొట్టివేయగలిగిన శక్తి యవనస్తులైన మనం ప్రార్థన చేయగా ఉంటుంది. యవనస్తులైన మనం ప్రార్థన చేయగా ఉంటుంది. పేతురు, యాకోబు. గట్టి చెప్పండి. ఎక్కడ వేశారు? పార్కులో వేశారా? చెప్పండి నాన్న గట్టిగా. చెరసాల్లో వేశారు. యాకోబుని ఏం చేశారు? శిరస్యాన్ని చేశారు. నెక్స్ట్ ఎవరు? పేతురు. గట్టి చెప్పండి గట్టిగా. పేతురుని చెరసాల్లో వేశారు. బైబిల్ చెప్తుంది అందరూ మేడ గది పైన కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గట్టిగా కలిసి కూర్చున్నారు తప్ప ఒక్కడ హృదయం కూడా కలిసి లేదు. అయినా దేవుడు అద్భుతం చేశాడు. అది ఒకళ్ళకేమో జైల్లో నుండి వస్తాడని నమ్మకం ఉంది, ఇంకొకళ్ళకేమో నమ్మకం లేదు. ఇంకొక ఆమె వచ్చాడన్నా సరే నువ్వు పిచ్చిదానివి రాలేదందామె. అది అయినా సహవాసంగా కూడి ఉండటం వలన నా దేవుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించాడు. ఈ రోజున నీ ఇంట్లో సహవాసంగా ఉండాలి. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, నాన్న అందరూ ఎలాగుండాలా? సహవాసం ఉండాలి. పిల్లలు అమ్మకి సపోర్ట్ చేయకూడదు ఫుల్గా, పిల్లలు నాన్నకి సపోర్ట్ చేయకూడదు ఫుల్గా. మీ ఇద్దరు కలిపి మేమేమైపోయినా పర్వాలా మా అమ్మ నాన్న కలిసి ఉండాలి. ఈ రోజున ఇటువంటి కుటుంబం నేను సిద్ధపడలా. ప్రసంగం చేస్తుండగా నా దేవుడు ఇస్తున్న మాట, ఇక్కడ నలుగురు ఇంటిలో ఇలా జరుగుతున్నాయి. మీరు ఇక్కడికి వచ్చారు, మీ అమ్మా నాన్న విడిపోయి ఉన్నారు. చెల్లెళ్ళు మీరు ఇక్కడికి వచ్చారు, మీ అమ్మా నాన్న విడిపోయి ఉన్నారు. కొంతమంది పిల్లలు అమ్మ పక్షాన, కొంతమంది పిల్లలు నాన్న పక్షాన. దేవుని నామం మీ ఇంటి వలన దూషింపబడుతుంది. ఈ రోజు ఒక సవాల్ చేస్తున్నాడు. అన్న చెల్లెలు, అక్క చెల్లెలు ఏమనుకోవాలి తెలుసా? మేము ఏమైపోయినా పర్వాలా మా అమ్మా నాన్న మళ్ళా కలవాలి. ఈ రోజున మీ ఇంటిలో ఒక సహవాసం మరలా తిరిగి కట్టబడాలి. పేదరికం మీ ఇంటిని తీసివేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏం కలిగి ఉండాలా? సహవాసం కలిగి ఉండాలి. టుగెదర్. గట్టిగా టుగెదర్. గట్టి చెప్పండి. నా ఉదాహరణకు అది ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. అందరు ఇలా చెప్పండి. మీ చేయి చూస్తాను ఇప్పుడు అంటే అందరు చూపెడతా. చూడండి ఇప్పుడు ఆ తమ్ముడు ఇప్పుడు దా చేయి ఇలా చేయి చూస్తాను ఇలా చేసాడు. ఇలా మీ అందరి రేఖలు చూస్తాను ఇప్పుడు. మరి చాపండి. ఆ మాట అనగానే చేయి ముడుతారు అనుకున్నా. ఎవరు మూడవాళ్ళ చూపెట్టుకోవా అంటున్నట్టు. చేయి చాపండి. మీ రేఖలు నేను చూడను. నా రేఖలే నాకు అర్థం కావట్లా. మీ రేఖలు నాకేం అర్థం అవుతుంది? నా రేఖలే నాకు అర్థం కావట్లా. ఒకటేమో అట్టు ఉంది, ఇంకొకటేమో నక్షత్రం లాగా ఉంది, ఇంకొకటి చందమామ లాగా ఉంది, ఇంకొకటి రాకెట్ లాగా ఉంది, ఇంకొకటి లాగా విమానం లాగా ఉంది. నా రేఖలే నాకు అర్థం కావట్లా. మీ రేఖలేం చూడండి.
అందరు ఎడం చేయాలి బిడ్డరా. ఇలాగనండి నాన్న. ఇప్పుడు 2వ ఏళ్ళు, 3వ ఏళ్ళు, 4వ ఏళ్ళు. ఇది సహవాసంలో ఉన్న దమ్ము. ఒక గొప్ప వర్షాన్ని పంపించబోతున్నాడు. ఒక కడవరి వర్షాన్ని పంపిస్తాడు. ఇది అన్నమాట. హల్లెలూయా. ఈ రోజున సహవాసంగా కొనడానికి ఎవరు మర్చిపోకూడదు. మీ ఇల్లు ఐక్యమత్యంతో ఉండాలి, మీ కుటుంబం ఐకమత్యంతో ఉండాలి. దాని మధ్యలో ఎవడొచ్చినా సరే ఫుట్బాల్ తనని తనిపడండి అంతే బయటికి. మీ ఇంటిని డిస్టర్బ్ చేయడానికి ఏ స్త్రీ మధ్యలో ప్రవేశించకూడదు. నీ ఇంటిని డిస్టర్బ్ చేయడానికి ఏ పురుషుడు ప్రవేశించకూడదు. ఏ పేదరికం ప్రవేశించకూడదు. ఏ అనుమానం ప్రవేశించకూడదు. నీ ఇల్లు ఐకమత్యంగా ఉండాలి. యవనస్తులు ఐకమత్యంగా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? రాజుగారు ఒక కళ చూశారు. ఏం చూశారు? గట్టి చెప్పండి నన్ను. రాజుగారు ఏం చూశారు? కళ చూశారు. ఆ కళ మర్చిపోయాడు ఆయన. ఎవరో మనం చూసినట్టే ఉంది అది. పొద్దునే లేచి ఆ చెల్లి నన్ను అడుగుతుంది, నేను కూడా నెబుకద్నెజర్ రాజురాగా కళ చూసి మర్చిపోయిన అన్నయ్య, నువ్వు చెప్పవా అంది. నేనన్నా ఆదివారం ప్రసంగం ఉందమ్మా, నువ్వు తర్వాత తిప్పుతలే అన్నాను. ఇక చర్చిలో ఉన్న వాళ్ళందరూ నెబుకద్నెజర్ లాగా కళ చూసి మర్చిపోయారు అనుకో, నా పని ఇదే అయిపోతే. రాజుగారు మరి నేను ఏదో చెప్పేసామకి చెప్పపోతే మళ్ళీ చచ్చిపోయిన తరాళ్ళు. మరి ఏదో చెప్పాలి. మరి అప్పుడు బాధ ఆల్దంటే మరి ఏం చేస్తావు? ఏదో చెప్పా. వెంటనే ఆ మంది వాళ్ళ అమ్మతో చెప్పాను, అన్నయ్యకి దానియేలు లాంటి వరం ఉంది తెలుసా అంది. తర్వాత వాళ్ళ అమ్మంది, బాబు మా పాప నిన్ను అలాగంటుంది. నాకు ఇప్పుడు అన్నాకే తెలిసిందండి అది ఉందని, నాకు తెలవదండి అన్న. రాజుగారు స్వప్నం చూశారు. ఆ స్వప్నం రాజుగారు ఏమైపోయారు? గట్టి చెప్పండి. ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోతే అందరం చంపేస్తానన్నాడు. మీకు తెలుసు అక్కడికి ఎవరు వచ్చారు? గట్టి చెప్పండి. మీలాంటి దానియేలు, మీలాంటి దానియేలు, నాలాంటి దానియేలు. దానియేలు వచ్చాడు అక్కడికి. దానియేలు వచ్చి ఒంటరిగా ప్రార్థన చేయాల. గట్టి చెప్పండి. సహవాసం. ఏ కార్యమైనా సరే సహవాసంగా ఉంటే అక్కడ అద్భుతం మనం చూస్తాం అంతే. సహవాసంగా కలిసి ప్రార్థన చేశారు, ఆల్ నైట్ ప్రేయర్ చేశారు. జరిగింది. మర్చిపోయిన దర్శనం చెప్పించాడు నా దేవుడు. ఆ దానియేలు మాత్రమే కాదు, మిగతా ముగ్గురును కూడా ప్రమోషన్ చేపించాడు నా దేవుడు. ఏం కలిగి ఉందాం? గట్టి చెప్పండి. అన్నీ వస్తాయి పోతాయి, మీ సహవాసం పోకూడదు. మన మందిరంలో సహవాసం పోకూడదు. అన్నీ వస్తాయి పోతాయి, కానీ సహవాసం మాత్రం పోకూడదు. ఆస్తులు వస్తాయి పోతాయి, డబ్బు వస్తుంది పోద్ది, పొట్టొస్తే మాత్రం పోదంట. కానీ ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట కూడా పోవచ్చు, కానీ ఒకటి మాత్రం పోదు. పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. మన సహవాసం నుండి ఆ కృప విడిచిపోదు. ఆయన దయ మన యూత్ నుండి విడిచిపోదు. ఫిలదెల్ఫియా మందిరం నుండి విడిచిపోదు. కృపానిధి మందిరం నుండి విడిచిపోదు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఏం మానద్దు. గట్టిగా 2 చేతుల పైకి మాట చెప్పండి. యేసునామములో, యేసునామములో సహవాసంగా మందిరానికి సహవాసంగా రావడం నేను మానను. బైబిల్ గురించి ప్రసంగం చేసే సజన్నయ్య కన్నా నాకు ఎక్కువ తెలిసిన, మర్మాలు తెలిసిన, పాటలు పాడగలిగిన, ఏ వరాలున్నా యేసయ్యా నేను సహవాసం, నీ మందిరం, నీ ఫిలదెల్ఫియా మందిరం, కృపానిధి మందిరం సహవాసం మానను. యేసయ్యా మా ఇంటిలో ఉన్న సహవాసాన్ని నేను మానను. యేసు నామములో జరుగును గాక. యేసు నామములో నాయన నీ బిడ్డల మాట చెప్తుంటుంటే ఐక్యత లేని ఇంట్లో ఇప్పుడే ఐక్యత బయలుదేరును గాక. ఐక్యత లేని ఇంట్లో ఐక్యత ఉండును గాక. ఒక సహవాసం కలిగి ఉండే కృప దయచేయి. ఆమేన్. మీరు గనక సహవాసం కలిగి మనం ఉంటే
పట్టణం యేసయ్య కోసం మనం సంపాదించగలం.